రోడ్ల పేరుతో అచ్చెన్న 100 కోట్లు కొట్టేశారా? టెక్కిలి వైసీపీని జగన్ ఏం చేయబోతున్నారు? 2019లో గెలిపేవరది? టెక్కిలి నియోజకవర్గం 2,06,000 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. తర్వాత వెలమ మత్స్యకారులు ఉన్నారు. 2014 అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మీద గెలుపొందారు. 1994లో ఎన్టీ రామారావు టెక్కిలి నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కొర్ల రేవతిపతి అచ్చెన్నాయుడిపై గెలుపొందిన ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. మళ్లీ అచ్చెన్నాయుడిపై రేవతిపతి భార్య భారతి గెలుపొందారు. ఈ క్రమంలో 2 సార్లు ఓడిపోయిన సానుభూతి, రాష్ట్ర విభజన పరిణామాలు, చంద్రబాబు పథకాలతో అచ్చెన్నాయుడు 2014లో గెలిచారు. తనను గెలిపిస్తే ఏవేవో చేస్తానని హామీలు ఇచ్చిన అచ్చెన్నాయుడు కనీసం ఇచ్చిన హామీల్లో మంత్రి అయి ఉండి కూడా 10% కూడా నెరవేర్చలేదు. 3 మండలాల దాహం తీర్చే ఆఫ్ షోర్ రిజర్వాయర్ టెక్కిలిలో స్టేడియం, మహిళా కళాశాలలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి గజనీ అయిపోయారు మంత్రి. జనం వద్దని మొత్తుకుంటున్న కాకరాపల్లి పవర్ ప్లాంట్ కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రద్దు చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు రద్దు చేయాలంటూ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప పెద్దగా పనులు చేసినట్టు కనిపించడం లేదట. నియోజకవర్గంలో భయంకరమైన నీటి ఎద్దడి ఉంది. ఎక్కడ బోర్లు వేసినా ఉప్పు నీరే పడుతుంది. ఎక్కడో ఒక చోట మాత్రం మంచినీరు వస్తుందట. కొన్ని చోట్ల ఊరు మొత్తానికి ఒకటే బోరు ఉంటుందట. అర్ధరాత్రి నీరు వస్తాయేమోనని మహిళలు వేచి చూస్తుంటారు. గతంలో వైఎస్ హయాంలో 93 గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ పనులు ప్రారంభించినా టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగించలేదు. 3 ఏళ్ల కాలంలో కనీసం మంత్రిగా ఉండి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారనే విమర్శ ఉంది. గ్రామాల్లో రోడ్లు వేశామని 145 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నా ఇక్కడ చాలా గ్రామాలకు అసలు రోడ్లే లేవు. అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడ నుంచి జాతీయ రహదారికి కూడా పనులు నత్తనడకం సాగినట్టు తెలుస్తుంది. భావనాపాడు పోర్టు విషయంలో మాత్రం గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. సంబంధం లేకుండా మా భూముల జోలికి ఎందుకు వస్తున్నారని కొన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భూములు తీసుకున్నా పరిహారం, పునరావాసం విషయంలో తేడా వస్తే తిరగబడతాం అంటున్నారు. ఉప్పు భూములు ఇస్తాం కానీ చప్పని భూములు గ్రామంలోనే చెరువులు లాక్కుంటే ఉద్యమిస్తాం అంటున్నారు. విదేశాల నుంచి చెరువులకు పక్షులు వస్తున్నా టూరిజం నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇసుక అవినీతిలో మంత్రి ఉన్నారనే వాదనలు ఉన్నాయి. వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీను, ప్రస్తుత ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ల మధ్య కాస్త సమన్వయ లోపం ఉండడం అచ్చెన్నకు ప్రస్తుత రాజకీయంగా నియోజకవర్గంలో ఇబ్బందులు రావడం లేదు. టీడీపీపై అచ్చెన్నాయుడిపైన ఉన్న వ్యతిరేకత టీడీపీ క్యాచ్ చేసుకోవడం లేదనే వాదన వినిపిస్తుంది.